ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 4వ వచనం. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 4వ వచనంలో గనుక మనం చూస్తే, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు అని కీర్తనాకారుడు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఇదే వచనం ఇంగ్లీష్ వర్షన్లో డూ ఇట్ అగైన్ లార్డ్, మరలా చేయి ప్రభా. మా పితరులు ఎలాంటి కార్యాలు మా పితరుల జీవితాల్లో చేశారో అవే కార్యాలు మా జీవితాల్లో కూడా జరిగించమని కీర్తనాకారుడు తన హృదయం యొక్క కేకను రాస్తూ ఉన్నాడు. చెరలో నుండి మా వారిని నువ్వు రప్పించావు. వారు కలకనిన వారి వలె ఉన్నారు. వారి నోటి నిండా నవ్వుంది, వారి నాలుక ఆనందగానంతో నిండి ఉంది. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానికి ప్రయాణమై సాగుతూ ఉన్నప్పుడు వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు, వీరు యోర్దానును దాటిన ప్రజలు, వీరు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన ప్రజలు, వీరు బండను కొట్టి బండను చీల్చి నీటిని త్రాగిన ప్రజలు, వీరి ఎదుట రాజులు నిలవలేకపోయారని ఈ అన్యులు ఇశ్రాయేలీయుల కోసం మాట్లాడుకుంటూ వచ్చారు. ఐగుప్తు దేశంలో వారి దేవుడు వారి పక్షాన జరిగించిన కార్యముల కొరకు మాట్లాడుకుంటూ వచ్చారు. దేవా, నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా నడిపించావు, వారి పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చావు, వారి పక్షాన యుద్ధాలను చేస్తూ వచ్చావు, వారిని పూరాళ్ల చేత పరలోకపు శ్రేష్టమైన మన్నా చేత వారిని పోషిస్తూ వచ్చావు అని అంటున్నాడయ్యా. డూ ఇట్ అగైన్, మరలా మా దినాల్లో కూడా మా పితరుల జీవితాల్లో మీరు చేసిన కార్యములు మా జీవితాల్లో చేయండి ప్రవ్వా. మళ్ళా అలాంటి కృప మాకు దయచేయండి ప్రవ్వా. మరలా మమ్మల్ని బలపరచండి ప్రవ్వా. మరలా అదే ఆత్మ కృమ్మరింపు మా దినాల్లో కూడా మీరు కృమ్మరించండి ప్రభా అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనకి బాగా తెలుసు, వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్ రైనార్డ్ బాంకే గారు ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి 9 సార్లు 9 times ఆయన యొక్క వీసా అనేది రిజెక్ట్ అవుతూ వచ్చింది. కంటిన్యూస్గా ఆయన అప్లై చేసుకున్నారు, రిజెక్ట్ అవుతూ వచ్చింది. 10వసారి శాంక్షన్ అయ్యి ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు, ఎక్కడ ఏముంది, ప్రజలు ఎలా ఉన్నారని చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఆయనకి ఆ ప్రాంతాన్ని చూపిస్తున్న టూరిస్ట్ గైడ్ ఎక్కువసేపు డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడి కొరకు, మిషనరీ కొరకు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ప్రార్థనా జీవితం కొరకు, ఆఫ్రికా ఈ చీకటి ఖండానికి ఆ మిషనరీ ఏ విధంగా ప్రయాణం చేశాడు, ఎంతగా ప్రార్థన చేశాడు, ఎంతగా కన్నీరు కార్చాడు చెప్తూ ఉంటే, కొంత ఎదురికి వెళ్ళిన తర్వాత రైనార్డ్ బాంకే గారు ఒక మూలకి వెళ్ళిపోయి ఏడుస్తా ఉన్నాడు. ఆయన ఎదురికి రావడం లేదు. గైడ్ అన్నారంటే, సార్ రైనార్డ్ ఏమైంది, మీరెందుకు ఇలా ఒక మూలకి వెళ్ళిపోయి ఏడుస్తా ఉన్నారు అని అడిగినప్పుడు రైనార్డ్ బాంకే అన్నారంట, ఈ నేల మీద నడవడానికి నాకు భయంగా ఉంది, నాకు భయం వేస్తుందని. ఎందుకు అనంటే, ఒక దైవజనుడి యొక్క కన్నీళ్ళ మీద నేను నడుస్తా ఉన్నాను. ప్రభా, ఆఫ్రికాను రక్షించు, చీకటి ఖండము నాయన నీ వెలుగుతో నింపబడాలని ఒక సేవకుడు కార్చిన కన్నీటి మీద నేను నడుస్తా ఉన్నాను, నాకు భయంగా ఉంది అని ఆ గైడ్తో చెప్పాడట. అయ్యా, నేను ఇప్పుడు ఇక ప్రయాణం చేయలేను, కొంతసేపు నన్ను వదిలేసి. వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయి మోకరించి అడుగుతా ఉన్నంట, అయ్యా డూ ఇట్ అగైన్ నాయన. డేవిడ్ లివింగ్స్టన్ టైంలో నువ్వు చేసిన కార్యాలు, డేవిడ్ లివింగ్స్టన్ని మీరు మీ భారంతో నింపినట్లుగా నన్ను నింపు ప్రభా. మరలా మా జీవితంలో మా దినాల్లో నీ కార్యములు జరిగించమని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఒక్క రోజుకి 10 గంటలు ప్రార్థన చేసేవాడట. ప్రతిరోజు 24 hours నమ్మకంగా 10 గంటలు మోకరించి, అయ్యా ఆఫ్రికా ఖండము రక్షించబడాలి, ఈ చీకటి ఖండము సువార్తతో నింపబడాలని భయంకరంగా కన్నీరు గాడ్చి
ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయన సాక్ష్యం మనకి తెలుసు. ఆఫ్రికాలో 100 కోట్ల మంది రక్షించబడ్డారు. దేవుని చేత బహుబలమైన సాధనంగా వాడబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. బైబిల్లోని ఎన్నో కార్యాలు చదువుతున్నాం. చదివి సంతోషపడే వారంగా ఉంటే సరిపోదు, విని సంతోషపడే వారంగా ఉంటే సరిపోదు. అయ్యా, మా దినంలో కూడా మరలా జరిగించు, నన్ను మరలా బలపరచమని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.